హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యువర్ కుకింగ్ వ్లాగ్స్ అండి. ఈరోజు మనం చేసుకునేది ఏంటంటే, నా దగ్గర దోస పిండి ఉన్నదండి. అది మిగిలిపోయింది. కొంచెం నేను చల్ల పునుగులు చేద్దామని చెప్పేసి దోస పిండితో పునుగులు, టమాటా చట్నీ చూపిస్తానండి మీకు. ఒకసారి ఇదిగోనండి స్టవ్ ఆన్ చేస్తున్నాను నేను. ఇదిగోనండి టమాటా పచ్చడి చేసుకుందాము. నేను చెప్పాను కదండి దోస పిండి దాంతో పునుగులు చేస్తున్నానండి. ఇదిగో టమాటాలు కట్ చేశానండి. ఒక పావు కిలో అన్ని టమాటాలు ఉంటాయండి. నేను కట్ చేశానండి. ఇంకా దాంట్లోకి పచ్చిమిర్చి వేస్తున్నానండి. కొంచెం చిన్న బెల్లం వేస్తున్నానండి. కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఇంకా టమాటా మునిగే వరకు కూడా వాటర్ పోస్తున్నానండి. కొంచెం ఇంకో టమాటా మునిగిపోతుందండి. మునిగిపోయే వరకు కూడా వాటర్ పోసానండి. ఇంతేనండి. ఇది కుక్ చేద్దామండి. ఒక 10 మినిట్స్ అయితే 10-15 మినిట్స్ అయితే కుక్ అయిపోతుందండి. దీని మీద మనం మూత పెట్టేసుకోవాలండి. ఇంకేం వేయకూడదండి. దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇదేనండి. ఇది వేసాను కదండి, బెల్లం వేసాను కదా, చిన్న ముక్క వేసాను కదండి, అదేనండి. పచ్చిమిర్చి, టమాటో, కొంచెం ఆయిల్ పోసానండి. చిన్న అల్లం చిన్న ఇది బెల్లం ముక్క వేసానండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ అయితే ఇది కుక్ అయిపోతుందండి. అది మీకు చూపిస్తానండి. ఇది ఇవతల బాండీ కూడా పెట్టానండి. ఇటు సైడ్ బాండీ కూడా పెట్టానండి. ఆయిల్ కాగుతూ ఉంటుంది. ఆయిల్ పోసేసుకుందామండి. పునుగుల్లోకి సరిపడా ఆయిల్ పోసానండి. అది కాగుతూ ఉంటుంది. కొంచెం మీడియంలో పెట్టానండి. ఇదిగోనండి దోశ పిండి ఒక చిన్న 2 కప్పులంత ఉన్నదండి తీసుకున్నా. దీనికి మనం ఇదిగోనండి దోశ పిండి ఒక 2 కప్పులంత ఉన్నదండి. దీంట్లో ఒక గరిటె ఇది వేస్తున్నానండి. బియ్య పిండి వేస్తున్నా. ఇదిగోనండి బియ్య పిండి వేసాను. ఒక 2 స్పూన్లు బరువు ఉన్నదండి. ఇది 2 గరిటెలు మైదా వేస్తున్నానండి. కొంచెం పిండి ఉన్నది కాబట్టి ఒక 3 అన్న వేసుకోవచ్చండి. 3 పడుతుంది. ఎందుకంటే పిండి కొంచెం ఎక్కువ ఉన్నది కదా, అందుకని నేను ఒక 3 గరిటెలంతా మైదా వేసానండి. ఇదిగోనండి ఇది తిని సోడా అండి. కొంచెం తిని సోడా వేస్తున్నా. దీంట్లో కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. సన్నగా కట్ చేసుకున్నా, కొద్దిగా వేసుకుంటున్నా. కొంచెం ఆనియన్ అండి కొద్దిగా వేస్తున్నానండి. కొంచెం పచ్చిమిర్చి ఇవి కూడా కొంచెం వేస్తున్నానండి. రోడ్ సైడ్ అమ్ముతారు కదండి, వాళ్ళైతే ఓన్లీ జీలకర్ర వేస్తారండి. మనం ఇంట్లో కదా అని చెప్పేసి నేను కొంచెం ఆనియన్ వేసాను, పచ్చిమిర్చి వేసాను, జీలకర్ర వేసానండి, కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు మనం సరిపడగా సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే మనకి టమాటా పచ్చడిలో కూడా సాల్ట్ ఉంటుంది కదండి. ఇదిగో నేను కొంచెం వేస్తున్నా. చట్నీలో కూడా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నానండి. ఇది బాగా కలపాలండి. బాగా కలిపి ఆయిల్ బాగా కాగినాక మనం పునుగుల కింద వేసుకోవాలండి. ఇదిగోనండి మూత తీస్తున్నా ఒకసారి. చాలా టైం పట్టిందండి. ఒక 15 నిమిషాలు అని చెప్పాను కదండి. టమాటా మొత్తం మగ్గిందండి. పచ్చిమిర్చి అంతా కూడా మగ్గిపోయింది. చూస్తున్నారు కదండి. ఇంకా నేను ఇందులో ఉప్పు వేయలేదండి, ఎందుకంటే వాటర్ వస్తుందని వేయలేదు. నేను ఇది చల్లారినాక ఇది బంద్ చేసేస్తున్నానండి. ఇంకా కుక్ అయిపోయింది. చాలాసేపు ఉడికిందండి. 15 నిమిషాల దాకా నేను ఉడకబెట్టా. ఇందులో ఇంకేం చేయక్కర్లేదండి. తాలింపు పచ్చడి చేసినాక తాలింపు కూడా అక్కర్లేదండి. ఎందుకంటే నేను ఆయిల్ వేసాను. కొంచెం టేస్ట్ కోసం చిన్న ముక్క బెల్లం ముక్క వేసానండి. పచ్చిమిర్చి, టమాటా అంతేనండి. ఇంక ఇందులో ఏమి ఎల్లుల్లిపాయ కానీ జీలకర్ర కానీ ఏం అక్కర్లేదండి. కొంచెం చల్లారినాక మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తానండి. ఇప్పుడైతే నేను బంద్ చేసేస్తున్నానండి. ఇగో ఆయిల్ పెట్టానండి. ఆయిల్ కాగుతూ ఉన్నది. ఇదిగోనండి టమాటా పచ్చడి చేశాను నేను. అది టమాటా పచ్చిమిర్చి చేసి ఇది వాటర్ ఉన్నదండి, కొంచెం ఎక్కువగా ఉన్నదని చెప్పేసి నేను ఈ బౌల్లో తీసానండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసానండి. ఇప్పుడు మనం ఇగో పచ్చడి చేశాను కదండి మెత్తగా,
మెత్తగా అయిపోయింది. అది ఇందులో వేస్తానండి. ఇంతేనండి టమాటా పచ్చడి, ఇంతేనండి. ఇది చాలా బాగుంటుందండి. ఈ చిన్న చిన్న పునుగుల్లోకి బయట బండి మీద చేసే చట్నీ ఇదేనండి. ఇదైతే పిండి అండి, బాగా కలుపుకోవాలండి. మైదా వేసాను, ఒక స్పూన్ ఇది వేసాను కదండి. ఇది బియ్య పిండి కూడా వేసానండి. ఎందుకంటే బియ్య పిండి వేయటం వల్ల మనకి ఆయిల్ పీల్చదండి. మనం ఇడ్లీ పిండి మిగిలిపోయినా చేసుకోవచ్చండి, దోశ పిండి, ఇంకా ఏదైనా కానీ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. ఓట్స్ కూడా పొడి చేసుకుని మన ఇష్టం అండి. ఎనీ ఫ్లోర్తో మనం చక్కగా ఇట్లాగా మన ఇంట్లోనే మనం చేసుకుంటూ ఉంటే పిల్లలకి చాలా బాగుంటుందండి. బాగా కలపాలండి, ఎందుకంటే నేను మైదా వేసాను, రైస్ ఫ్లోర్ కూడా వేసాను కదండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. సాల్ట్ వేసాను సరిపడగా, తినే సోడా కూడా వేసాను, చూపించాను కదండి. ఆయిల్ కూడా కాగిపోయిందండి. కొంచెం వాటర్ పెట్టుకున్నానండి చేతికి, కొంచెం తడికి ఇట్లాగా. ఇప్పుడు మనం ఒక్కొక్కటి చిన్న చిన్నగా వేసుకోవాలండి. ఆయిల్ కూడా కాగింది. చిన్న చిన్నగా వేసుకోవాలండి. గోధుమ పిండితో కూడా వేసుకోవచ్చండి. మైదా వద్దనుకుంటే కనుక గోధుమ పిండి వేసుకోవచ్చు. జొన్న పిండి కూడా, జొన్న ఫ్లోర్ కూడా దొరుకుతుంది కదండి. రాగి పిండి ఎట్లా వేసుకున్నా కానీ బాగుంటుందండి. మనకి తిని సోడా వేసాను కదండి, అప్పటికప్పుడు వేసుకుంటే కనుక కొంచెం తిని సోడా వేసుకోవచ్చండి. ఒకవేళ మనకి తిని సోడా వద్దు అనుకుంటే కనుక నైటే కలిపి పెట్టేసుకుంటే మనం మార్నింగ్ టైంలో టిఫిన్కి అట్లాగా వేసుకోవచ్చండి. అప్పుడు బాగా పులుస్తుంది కాబట్టి మనకి సోడా వేసే అవసరం కూడా పడదండి, డైరెక్ట్ వేసేసుకోవచ్చు. నేను అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి కొంచెం వేసానండి తిని సోడా. నేను తీసేస్తానండి, మళ్ళీ వేస్తాను నేను రెండోసారి మళ్ళీ వేస్తానండి. అందుకని నేను సగం కుక్ అయ్యేయండి. ఇవి కూడా వేసేస్తానండి. ఫస్ట్ వేయించినవి కూడా వేపేసినవి ఫస్ట్ వేయించాం కదండి, అది కూడా వేసాను. ఇప్పుడు మనం అన్నీ కూడా ఇట్లాగా కదుపుకుంటూ ఉండాలండి, లేదంటే రౌండ్గా ఉంటాయి కదండి, ఒకే చోట ఫ్రై అవుతూ ఉంటాయి. ఇట్లాగ అనుకుంటే కనుక ఈవెన్గా ఫ్రై అవుతాయండి. హైలోనే పెట్టుకోవాలండి ఫ్లేము, తక్కువలో పెట్టుకుంటే ఆయిల్ పీల్చేస్తుందండి. ఎందుకంటే మనం చిన్నగానే వేసుకున్నాం కదండి, కుక్ అయిపోతాయి. అందుకని హైలోనే పెట్టుకోవాలి. ఇట్లాగా రెండోసారి వేసుకుంటే మనకి బాగా లోపల కూడా పిండి ఎక్కడ కూడా పిండిగా ఉండకుండా బాగా కుక్ అవుతుందండి. అందుకే మనం ఫస్ట్ టైం వేసినప్పుడు కొంచెం సగం వేగినాక తీసేసుకుని మళ్ళీ రెండోసారి వేసుకున్నప్పుడు దాంతోపాటు వేసుకోవాలండి. ఫస్ట్ కూడా ఆ రెండు కలిపి వేస్తే మొత్తం అన్నీ కూడా సమంగా వేగుతాయండి. అంతేనండి, అయిపోయినాయి. నేను స్టవ్ బంద్ చేసేస్తున్నానండి. మనం ఒట్టి రైస్ ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చండి. ఏ పిండి లేకపోతే బియ్య పిండి ఉన్నదనుకోండి, అది కూడా మనం కొంచెం పుల్లటి పెరుగు అది వేసుకుని మనం చేసుకోవచ్చు ఇంట్లో. ఇంతేనండి, అయిపోయింది పునుగులండి. ఇది మనం దోశ పిండితో చేసుకున్నామండి. మన ఇంట్లో మనం దోశ చేసుకుని 2-3 రోజులు ఉండిపోతుంది కదండి. మిగిలిపోయిన దోశ పిండి కానీ, ఇడ్లీ పిండి కానీ, లేదంటే ఒట్టి మైదాతో చక్కగా చల్ల పునుగులు చేసుకోవచ్చండి. ఏదైనా కానీ గోధుమ పిండితో చేసుకోవచ్చండి. నేనైతే ఈరోజు మనం దోశ పిండితో చేశానండి. కొంచెం రైస్ ఫ్లోర్ వేసాను, కొంచెం మైదా వేసానండి. దానికి కాంబినేషన్ ఇదిగోనండి టమాటా చట్నీ. పలుచగా ఉంటే బాగుంటుందండి, గట్టిగా ఉంటే బాగోదు. ఆనియన్ వేసానండి. ఆనియన్తో మనం
కలిపి తీసుకుంటే కనుక కలిపి తింటే కనుక చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో చేసుకోండి, మీ పిల్లలకి చేసి పెట్టండి. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.